అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో హై ప్రోటీన్ అలాగే హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వారంలో ఒక్కసారైనా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బలంగా మారతారు, అలాగే పుష్టిగా ఉంటారండి. అలాగే నీరసంగా ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్‌లోకి ఈ రెసిపీ ట్రై చేయండి. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్‌తో పెసలు వేసుకోవాలి. అదే గ్లాస్‌తో అర గ్లాస్ వరకి బియ్యాన్ని వేసుకోవాలండి. పావు గ్లాస్ వరకి పచ్చి శనగపప్పును వేసుకోవాలండి. అన్నీ కూడా ఒకే గ్లాస్‌తో మెజర్ చేసి తీసుకోవాలండి. అలాగే మినపప్పుని అర గ్లాస్ వరకి వేసుకోవాలండి. ఈ నాలుగింటిని ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు చివర్లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొన్ని మెంతుల్ని వేసుకోవాలండి. అన్నిటిని కూడా ఒకే గ్లాస్‌తో మెజర్ చేసి తీసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి 2, 3 గ్లాసుల వరకి నీళ్లు వేసి ఇప్పుడు వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. హెల్తీ అంటున్నారు, టేస్ట్ అంత బావుండదేమో అనుకోకండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. అన్నింటిని కూడా ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. అన్నింటిని కూడా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మొత్తం మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 3 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 3 గంటల తర్వాత పప్పు అనేది నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నీళ్ళని మొత్తం వంపేసి ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసర్లు అలాగే పప్పుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే వీటిని ఓవర్ నైట్ అయినా సోక్ చేసి తీసుకోవచ్చండి. అన్నిటిని కూడా ఇలా మిక్సీలో వేసుకొని అవసరమైతే కొన్ని నీళ్లు వేసి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. నీళ్లు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళకి వారం నుంచి 10 రోజులు ఇలా చేసి పెట్టండి. బలంగా మారతారు. ట్రై చేశాను కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ముందుగా మిక్సీ పట్టి తీసుకున్న పిండిని మొత్తం వేసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను అంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత రెండో వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ లూజ్ అవసరం లేదు, మరీ థిక్‌గా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు క్యారెట్‌ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 5 మందికి సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీని చూసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి ఏమి పక్కన పెట్టట్లేదండి. మీరు పులియాలి పిండి అనుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు కాసేపు. ఈ విధంగా మనం వేసుకున్న కూరగాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కూడా అవసరం లేదండి. ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పేసి లైట్‌గా వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వంట సోడాని స్కిప్ చేసి వేసుకోవచ్చు. హెల్తీగా చేస్తున్నాం కాబట్టి హెల్తీగా ఉండాలనేసి వంట సోడా వద్దని చెప్తున్నాను. మీ ఇష్టం అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ అలాగే వంట సోడా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి ఇలా ఆయిల్ వేసుకొని ఏదైనా స్పాచులాతో కానీ గరిటెతో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం మందంగానే వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలండి. రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త మందంగానే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పలుచగా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసి తీసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.